గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్లీ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. చాలా కాలం తరువాత నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన తాగునీటి ట్యాంకర్ను ప్రారంభించి స్థానికులతో మాట్లాడారు. దీంతో వంశీ తిరిగి రాజకీయాల్లో చురుగ్గా మారుతున్నారని వైసీపీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల తరువాత వంశీ రాజకీయ రంగంలో పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వం మారిన తరువాత ఆయనపై 11 కేసులు నమోదవడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం అరెస్టై 140 రోజుల పాటు రాజమండ్రి జైల్లో గడిపారు. ఆ సమయంలో అనారోగ్యానికి గురైన ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన తరువాత కూడా వంశీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో బలంగా వినిపించింది. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఆయన తాగునీటి ట్యాంకర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంశీ రాజకీయ ప్రయాణం టీడీపీతో ప్రారంభమైంది. 2009లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2014లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2019లో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీడీపీ నుంచి దూరమై వైసీపీకి చేరువయ్యారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసి టీడీపీతో విభేదాలు పెరిగాయి. చివరిగా 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. హైదరాబాద్లోనే ఎక్కువ కాలం గడిపిన వంశీని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీర్ఘకాలం జైలు జీవితం గడిపిన తరువాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా చికిత్సతో కోలుకున్నారు. ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యవంతుడిగా తిరిగి ప్రజల్లోకి వస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రాజకీయాల్లో మళ్లీ చురుగ్గా మారిన వంశీ రాబోయే రోజుల్లో తన తదుపరి రాజకీయ వ్యూహం ఏంటి అన్న దానిపై ఆసక్తి నెలకొంది.